మన రాజ్యాంగం అన్ని మతాలకు ఎవరు ఏ ఇష్టమైన మతాన్నైనా అవలంబించడానికి అవకాశం ఇస్తుంది. మతాలే కాదు, ఆ మతాల్లో ఉన్నటువంటి భిన్న సాంప్రదాయాల్ని కూడా ఎవరి సాంప్రదాయం వాళ్ళు అనుసరించవచ్చు. మనకి ముస్లింల్లో చాలా భిన్న సాంప్రదాయాలు ఉన్నాయి, క్రిస్టియన్స్లో చాలా డినామినేషన్స్ ఉన్నాయి, అట్లే హిందూ మతంలో కూడా చాలా సాంప్రదాయాలు ఉన్నాయి. సిక్ మతంలో చూసుకున్నా కూడా భిన్నమైనటువంటి సాంప్రదాయాలు ఉంటాయి. వీటన్నింటినీ ఎవరికి వాళ్ళు అవలంబించుకోవచ్చు. ఆ స్వాతంత్రం రాజ్యాంగం ఇస్తుంది. ఆ స్వాతంత్రాన్ని దెబ్బతీసేటువంటి పని రాఘవరెడ్డి చేస్తున్నాడు. ఇక్కడ రామానుజుల వారి సాంప్రదాయంలో ఒక లక్షణం ఉంటుంది. సరే, ఆ లక్షణం ఎంతవరకు కొనసాగుతుంది అంటే అట్లా కొనసాగటం లేదు. ఆ లక్షణం ఏంటంటే కులాలతో నిమిత్తం లేనటువంటి విధానాన్ని అనుసరించాలి అనేటువంటిది ఒక లక్షణం. అందుకని వారి ఆల్వారుల్లో బ్రాహ్మణేతరులు కూడా ఉంటారు. ఇప్పుడు మనం దాన్ని చూసుకున్నప్పుడు అది తగ్గిపోతుంది అనేది మనకు అనిపిస్తుంటుంది. ఆ సాంప్రదాయంలో భాగంగానే ఆయన దళితుని భుజాల మీద ఎక్కించుకొని రామానుజం ఆయన రంగరాజన్ గారు గుడి చుట్టూ తిరిగారు అని దానికి అది ఒక వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా అనిపించింది. దాన్ని కూడా అభ్యంతరం చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు అక్కడ చిలుకూరులో నిజానికి చిలుకూరు దేవాలయం ఆదాయం వచ్చే దేవాలయం కాదు అది. కానీ రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగిన తర్వాత ఆ చుట్టూ ఉండేటువంటి భూములకు విపరీతమైనటువంటి డిమాండ్ వచ్చింది. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. కనుక ఆ భూముల మీద, ఆ అంగళ్ళ మీద, ఆ స్థలం మీద, దేవాలయంతో పాటు వీటి మీద ఎవరిది అధికారం ఉండాలి అనేటువంటిది తెర వెనుక ఉన్నటువంటి ఒక అంశంగా మనకు కనపడుతుంది. ఇక్కడ ఆయనకేమో వీసా దేవుడు అని పేరు వచ్చింది. వాళ్ళేం ప్రచారం చేసుకోలేదు. రంగరాజన్ గారు కానీ ఆ విధంగా ప్రచారం చేసుకోలేదు. మనకు ఒక అలవాటు ఉంది, ప్రతి దేవరకు ఒక శాఖను అంటగట్టడం. మా ఊర్లో పోచమ్మ అంటే మసూచి వస్తే పోచమ్మకు వెళ్ళాలి, కళ్ళకు వస్తే జమలమ్మకు వెళ్ళాలి, ఇంకోటి వస్తే ఇంకొక అమ్మకు వెళ్ళాలి, రక్షణ కావాలంటే మషమ్మకు వెళ్ళాలి. అట్లా పోర్ట్ఫోలియోలు కేటాయించేటువంటి సంస్కృతి మనకు ఒకటి ఉంది. ఆ సంస్కృతిలో భాగంగానే ఈ చిలుకూరు వెంకటేశ్వర స్వామిని వీసాకు కేటాయించారు. సో దాంతో వెళ్తుంటారు. కానీ అక్కడ టికెట్ లేవు, విఐపీలు లేవు. నిజమైనటువంటి ఈఐపీ, మోడీ చెప్పినటువంటి ఈఐపీ అక్కడ అమలు జరుగుతుంది. ఎవరీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ అది అన్నాడు. కానీ మొన్న మనం కుంభమేళాలో చూస్తే ఆ విఐపీల వల్లనే చాలామంది చనిపోవటం అనేది జరిగింది. ఏమైనా అది ఈ దాడి అనేటువంటిది చాలా గర్హనీయమైనటువంటిది, అందరూ వ్యతిరేకించాల్సినటువంటిది. ఇది ఒక సాంప్రదాయం మీద ఇంకో సాంప్రదాయం జోక్యం చేసుకోవడానికి అట్లా అవకాశం లేదు. మీరెవరు నాకు గుడి నుంచి సైన్యం తయారు చేసి పంపించాలి అని చెప్పడానికి ఆయనకేం హక్కు ఉంది? వీరరాఘవరెడ్డికి ఎట్లా నిర్బంధిస్తాడు? అన్ని దేవాలయాలకు వెళ్ళి ఆయన క్యాంపెయిన్ చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? దేనికోసం ఈ సైన్యం? ఎవరి మీద అటాక్ చేయడానికి? ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద అటాక్ చేయడానికే, లేకపోతే హిందూ సాంప్రదాయంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి రమణమూర్తి గారు లాంటి మీద దాడి చేయడానికి, ఎవరి మీద దాడి చేయడానికి అనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇటీవల కులానికి సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇందాక అబ్బాస్ గారు లేవనెత్తారు, రాహుల్ గాంధీది నీదే కులం అని అడుగుతున్నాడు. ఎవడు అడుగుతాడు? ఇది సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటించాలని చెప్తారో, ఇక్కడ రమణమూర్తి గారు అంగీకరించకపోవచ్చు, కానీ సనాతన ధర్మం పాటించాలని చెప్పేవాళ్ళే మనకి కులంలోనే వివాహాలు జరగాలి, కులేతర వివాహాలు జరగకూడదు అని చెప్పేసి అంటుంటారు. నిజంగా ఈ రాహుల్ గాంధీది ఏ కులం అంటే రాజీవ్ గాంధీను, సోనియా గాంధీ
వాళ్ళు కులాంతర, మతాంతర, భాషాంతర, దేశాంతర పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఆ సంతానమే అని ఇన్ని అంతరాలు దాటి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. దాన్ని మనం అభినందించాల్సిందే. మిగతా ఏ విషయం ఎట్లా ఉన్నా ఇన్ని అంతరాలు దాటి పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళ సంతానము ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ. ఈ రాహుల్ గాంధీది నీకే కులము అంటే మానవ కులం, ఇంకే కులం ఉంటుంది ఆయనకి? మానవ కులం అని చెప్పాలి. అసలు ఈ ప్రశ్నకును నాకు ఎందుకో మోడీ సంగమంలో మునిగాడు కదా, త్రివేణి సంగమంలో, దానికి ఏదో లింక్ ఉంది అని అనిపిస్తుంది. మోడీ స్వెటర్ వేసుకొని అన్నీ వేసుకొని మునిగాడు. నిజంగా ఎట్లా మునగాలి? పై వస్త్రాలన్నీ తీసేసి మునగాలి, తల కూడా ముంచాలి. మోడీకి తెలియలేదో తెలుసో తెలియదు తప్ప, లేదా తల వంచితే ప్రమాదం అనుకున్నాడేమో, తల వంచలేదు. కొంతమంది ఏం చెప్తారంటే ఇది సెక్యూరిటీ రీజన్ వల్ల ఆయన లోపల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంది, అందుకని ఆయన స్వెటర్ వేసుకొని మునిగాడు అని చెప్తుంటారు. కానీ నాకు అట్లా అనిపించట్లేదు. బట్టలు ఇప్పేస్తే ఆయనకు జందెం ఉందో లేదో తెలుస్తుంది. మోడీ క్లెయిమ్ ఏమిటి? నేను బీసీ అని కదా. మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆయన బీసీ కాదు, ఆయనది వ్యాపార కులం అని చెప్తారు. వ్యాపార కులానికి జందెం ఉండాలి కనుక ఈ జందెం కనిపిస్తుందేమో అని భయమేమో, ఈ పాయింట్ వస్తుందేమో అని మోడీ ఆ జందెం కనిపించకుండా మునిగాడేమో అని నాకు అనిపిస్తుంది. ఏమైనా ఈ విధమైనటువంటి దాడులు వీటన్నిటిని కూడా చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది.